అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్నటి దినం మా మున్సిపల్ చైర్మన్ గారు మీడియా సమావేశం ముందు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, గత 2021 నుంచి ప్రస్తుతం ఒక 2-3 నెలల వరకు 2-3 మాసాల ముందు మా దగ్గరే ఉన్నాడు. ఆయన చైర్మన్గానే కొనసాగించుకున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం 3 నెలలు, దాదాపు సంవత్సరం 4 నెలలు కావస్తూ ఉంది. అయినప్పటికీ ఆయన పదవి పోకుండా మేము ఎంత కాపాడుకుంటూ ఎంత అడ్డుగా నిలిచి వచ్చింది ఆయనకు తెలుసు, మాకు తెలుసు. ఈ విషయం ఆయనకు తెలుసు, మాకు తెలుసు. కాకపోతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎందుకు పోయినాడో ఆ విషయం మాకు తెలియదు. అధికారం కోసం పోయినాడా ఇంకోటి మాకు తెలియదు. కాకపోతే నిన్న ఆయన మీడియా సమావేశంలో చెప్పడం ఏంటంటే, నేను పెద్ద ఆయనకు డబ్బులు ఇచ్చాను, పెద్దమ్మ తల్లి దగ్గర ప్రమాణం చేస్తాను, పెద్ద ఆయన కుటుంబం వచ్చి ప్రమాణం చేయగలుగుతారా అని అడగడం జరిగింది. 1. 2, కౌన్సిలర్సు, వైస్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా డబ్బులు ఇచ్చి పదవులు పెద్ద ఆయన నుంచి మేము ఆర్జించినామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినాడు కదా నిన్న మీడియా సమావేశంలో మీ ముందరే చెప్పాడు. వాస్తవానికి ఏ కౌన్సిలర్ కానీ, ఏ వైస్ చైర్మన్ కానీ, ఏ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవ్వరే కానీ మా పెద్ద ఆయనకు, మా మాజీ ఎమ్మెల్యే గారు చెట్టిపల్లి రఘునాథరెడ్డి గారికి ఎవరూ మేము ముడుపులు ఇచ్చుకోలేదు. మేము పదవులు ఆశించి డబ్బులు ఇచ్చి మేము పదవులు తెచ్చుకోలే. పార్టీ కోసం కష్టపడినాము. మా కష్టాన్ని గుర్తించి ఆయన మాకు ఈ పదవులు కట్టబెట్టడం జరిగింది. ఆయన బాటల్లోనే మేము ఇప్పటికీ ఎప్పటికీ పార్టీ కోసం కష్టపడే, పార్టీ కోసం పనిచేస్తాము. మా కష్టాన్ని గుర్తించి ఇంకా మంచి ఉన్నత పదవులు ఇస్తారని చెప్పి ఆశతో పనిచేస్తాం తప్ప ఆయనకు డబ్బులు ఇచ్చి మేము పదవులు తెచ్చుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు. కాకపోతే నిన్న మీ ముందర ఆయన చెప్పినాడు కదా, నేను 2.5 కోట్లు 3 కోట్లు ఇచ్చిన, 3 కోట్లు 4 కోట్లు అని చెప్పి ఇచ్చిన అని చెప్పి ప్రమాణం చేస్తా అన్నాడు. ఆ వీడియో ఉంది, చూడండి, ఒకసారి ప్లే చేస్తాము, చూడండి. ఇవ్వలేదని చెప్పి గత 3 సంవత్సరాలకు ముందు కూడా చెప్పిన మునుపు వీడియో కూడా ఉంది. అందులో కూడా ఆయనే చెప్పాడు, ఇందులో ఆయనే చెప్పాడు. అప్పటికి ఆయన మున్సిపల్ చైర్మనే, ఇప్పటికీ మున్సిపల్ చైర్మనే. ఈ 2 వీడియోల్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది మైదుకూరు పురపాలక ప్రజలే గమనించుకోవాలా. కాకపోతే ఒక మిత్రుడు చెప్పడం జరిగింది, మీరు మీ పదవులకు రాజీనామా చేయండి, మేము చైర్మన్ ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు అని. మేము మా పదవులకు రాజీనామా చేసినా చేయకపోయినా మీరు చేసుకుంటే సత్తా మీ కాడ ఉందని నిన్న అన్నారు కదా. మరి అలాంటప్పుడు మేము పదవులకు రాజీనామా చేయాల్సిన పని లేదు. మీరు మీ చైర్మన్ ఎవరు చేసుకుంటారో చేసుకోండి, మేము చెప్పాం ఎవరిని చేసుకోవాల్సింది. మీ ఇష్టం, మీ ప్రభుత్వము, మీ ఎమ్మెల్యే గారు, మీరు కౌన్సిలర్స్ ఉన్నారు, మీరు చేసుకోగలుగుతూ ఉంటారు, చేసుకోండి. దానికి మేము ఆంక్షలు అడ్డు చెప్పం మీకు, అది మీ వ్యక్తిగత విషయం. కాకపోతే మా రాజీనామాకు మీరు రాజీనామా చేయండి అంటున్నారు. సరే, మున్సిపాలిటీలో 24 వార్డులకు 24 కౌన్సిలర్లకు రాజీనామా చేద్దాం, ప్రజాక్షేత్రంలో పోదాం, ఎన్నికలకు సిద్ధమా? ప్రజాక్షేత్రం పోయి ఎవరు గెలుస్తామో ఎవరు ఓడిపోతామో ప్రజలే నిర్ణయిస్తారు. దానికి న్యాయ నిర్ణేతలు ప్రజలే. కాకపోతే మా చైర్మన్ గారు మాట్లాడిన వీడియో ఒకసారి ప్లే చేస్తాము. అది గతంలో మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది, 2 చూడండి. ఆ 2 బేరీ చేసి ప్రజలే ఏం గమనిస్తారో. ప్రజలు బాగా చైతన్యవంతులైనారు, వారికి మేము చెప్పాల్సిన పని లేదు, ప్రజల దృష్టికే వదిలేస్తున్నాం. ఆ వీడియో ప్లే చేయండి. మరి మా పెద్ద ఆయనకు డబ్బులు ఇచ్చినా నేనేదో 4 కోట్ల 3 కోట్ల ఖర్చు అయిందని మీరంటారు, కానీ నేను ఎక్కడా చెప్పుకోవడం లేదు. నేను పెద్ద ఆయనకు ₹1 కూడా ఇవ్వలేదు. మరి ఎందుకు మీకు ఎవరు చెప్తారో వాళ్ళని పిలుచుకొని రండి, పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేద్దాం. ఎందుకు ఆయన మీద ఊరికే నిందలేస్తారు ఎమ్మెల్యే గారి మీద? మరి మీకు చెప్పేటప్పుడు ఇస్తే వాళ్ళు పెట్టేదానికి. కాబట్టి నా కాడ డబ్బులు ముందుగానే నువ్వు డబ్బు 2.5 కోటి తీసుకున్నావు, తీసుకుని వ్యాపారం చేయలేదా నువ్వు నా మీద? 3 నెలల తర్వాత కూడా మీకు ₹1 కోటి కావాలని మీ అనుచరులను నా ఇంటికి పంపించిన మాట వాస్తవమా కాదా? ఇంకోటి కామెంట్ చేశాను, అది ప్లే చేయి. ప్రజెంట్ ఎమ్మెల్యేను అది చెయ్యి. అంతులు చూస్తాం, ఇల్లంతులు చూస్తాం, మా కార్యకర్తల మీద దాడి చేస్తే అని సుధాకర్ యాదవ్ మాట్లాడడం అంతకంటే చిగ్గుమాలిన పని ఒకటి ఉండదని కూడా తెలియజేసుకుంటాను. మరి ఇక్కడ కులంలోనే చిచ్చు పెట్టేదానికి వచ్చినావా మైదుకూరికి నువ్వు? అంటే ఇక్కడ బలిజోళ్ళు బాగా బతికేది మీకు ఇష్టం లేదా?
ఎప్పటికీ అంటే ఎప్పటికి గల్లాటల్లోనే బతకాలనా బల్లిళ్ళు మీరు చేసే పనులకు? మరి ఆమెను అన్యమని మేము అంటాను కదా, నువ్వు అనేది వేరు. మరి ఆ బియ్యానికి ఆ రేషన్కు మాకు సంబంధమే లేని విషయం. ఇప్పుడు మరి జగనన్నను విమర్శించే హక్కు మరి సుధాకర్ యాదవ్కి ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. కానీ మరి ఆయనకే మనం ఇది వదిలేయాలా? అదొకటి. మళ్ళీ ఏంది, నెలకు ఒకసారి వస్తాడు, నెలకొకసారి వచ్చేది ప్రెస్ మీట్ పెట్టేది, అది ఇట్లా ఇది ఇట్లా వాని చూస్తాం ఏం చూస్తామంటే ఏం చూస్తావు నువ్వు? ఇక్కడ ఉండు, తెలుస్తాయి వాస్తవాలు, ప్రజలు ఏమి ఇబ్బంది పడతారో ఏం కదా అనేది నీకు తెలుస్తుంది. మాటకు వచ్చే ఎమ్మెల్యేకు వాటా ఉంది అంటావు అంటే నీకు ఆలోచన లేదా అంతన్నా? నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉండి మాటకు వచ్చి ఆయనకు వాటా ఉంది అంటావు. ఏది మట్టిలో తీసుకునే నైతిక ఉందా మీకు? మీ స్టేజ్లో తీసుకుంటారా? ఏమన్నా ఆలోచన ఉందా? ఎవరు అక్కడ ఉంటే వాళ్ళు తోలుకుంటున్నారు. 2014లో తోలుకున్నారు కదా మీరు ఆ ఉద్యమాన్ని నువ్వేమన్నా ప్రెస్ మీట్ పెట్టి వద్దనేవా? మరి ఎన్ని వాస్తవాలు తెలుసుకోకుండా నువ్వు వచ్చి నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అందరినీ బెదిరిస్తే ఎట్లా? అది ఒకటి. అమ్మ, నేను రౌడీజం చేసినది ఎవరన్నా చెప్పమను. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావా రౌడీజం అని? మరి నువ్వు రౌడీజం ఉండి నీ కాడ ఉన్నా కదా, నేను కూడా పనిచేశాను కదా. పనిచేసిన చెప్పినారు ఒక కౌన్సిలర్, ఆమె చెప్పింది కదా, ఆయన పంచన చేరి మార్కెట్ చైర్మన్ అనుభవించినవని. ఎవరైనా ఎమ్మెల్యే క్యాండిడేట్ కాడ ఎవరైనా పంచన కాయాల్సిందే, నేను కాదు. ఎవరున్నా కూడా ఎమ్మెల్యే కాడ ఆ పార్టీలోనే ఈ పార్టీలోనే మన క్యాడర్లో వాళ్ళ పంచగాయాల్సిందే, వాళ్ళ కాడ ఉండాల్సిందే మన నమ్మకంగా. అదే పంచగాయమంటారా నమ్మకంగా ఉంటే? ఆయన అప్పటి 4 ఏళ్ళు తిరిగా. 4 ఏళ్ళు తిరిగితే 2 ఏళ్ళు నాకు మార్కెట్ చైర్మన్ ఇచ్చినాడు. మరి 4 ఏళ్లలో 5 మండలాల్లో పంచాయతీ గడపకు తిరిగిన ఆయన అనుకమ్మడి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని కేవలం నాకు 2 ఏళ్ళు చైర్మన్గా నాకు ఇచ్చాడు. కానీ నేను ఏ రోజు ఒక్క 1000 రూపాయలు ఆయన డీజిల్ పట్టించిందే నాకు పెద్దమ్మ గారికి రమ్మని ప్రమాణం చేస్తా. మరి నన్ను అనేటోళ్ళు ఎవరు తీసుకోకుండా రమ్మని అది కూడా ప్రమాణం చేస్తాం పెద్దమ్మ కాడ. నన్ను మాట్లాడే స్థాయిలు ఇవన్నీ అవసరమా మాట్లాడేదానికి? ఏదన్నా మనము మైత్కూరు నియోజకవర్గం అంటే మీకు వాళ్ళు ఎంత మొగోళ్ళు అయింది, వాళ్ళు ఎంత నీతి మంత్రులు అయింది మీరే తెలుస్తుంది. ఇంకా ఆయన ఇంకా మాట్లాడుకున్నాను ఉంటాడు కదా. ఎందుకు మా మీద ఎందుకు ఆయన బురద తెల్లడం? నెలకు ఒకసారి వచ్చేటికి అంటే కులంలోనే చిచ్చు పెట్టాలనేది ఒకటి వాళ్ళు డిసైడ్ అయినాడు. లేకుంటే ఏందా ఈదిలోకి వచ్చి రౌడీల మాదిరి ఈది అంత పోతాడారే, ఈదిలో నడుచుకుంటూ అంతమంది పోతున్నారు. మేమేమన్నా అక్కడ ఏమన్నా చేశామా? కానీ వాస్తవంగా తెలుసుకొని రావాలి కదా. ఆయన స్థాయి కన్నా కనీసం ఆ స్థాయి కన్నా కనుక్కొని రావాల్సింది. ఆడ ఏమీ జరగని దానికి వచ్చి ఆడ ఆయన ఇది ప్రెస్ మీట్ పెట్టి వాని ఏం తెలుస్తామంటే ఎట్లా? ఈ విధంగా ఆ వీడియో ఆయనే మాట్లాడడం జరిగింది, ఈ వీడియోలో ఆయనే మాట్లాడాడు. మరి ఈ రెండింటిని కంపేర్ చేసుకొని వాస్తవాలు ప్రజలే తెలుసుకుంటారు. కాబట్టి ఇంతకు మించి మేము చెప్పదలుచుకోలేదు. మనం ఎక్కడున్నా ఈ పార్టీ అనేది ఆ పార్టీ అనేది రాజకీయాలనేది శాశ్వత శత్రువు ఉండడు, శాశ్వత మిత్రుడు ఉండడు రాజకీయాల్లో. ఈరోజు ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు. దాన్ని గమనించి ఆయన తెలుసుకొని హుందాగా మసులుకుంటే అందరికీ మరీ మంచిదని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.